Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ప్రొడ్యూసర్ నాగవంశీ వర్సెస్ మీడియా ఇప్పుడు ఇది ఎంత చర్చ నడుస్తుంది లేకపోతే మీడియా వాళ్ళకి ఎంత కోపం వచ్చింది అనేది ప్రొడ్యూసర్ కి కూడా కోపం వచ్చింది. అది మొత్తం ఒక రచ్చ అయింది. ఇప్పుడు దాని గురించి మీకు ఒక వీడియో చూపిస్తా. నాగవంశీ ఏమన్నారు, ఎందుకు మీడియాకి అంత కోపం వచ్చింది అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతగా దమ్ముంటే బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేసిన కదా, నా సినిమా బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమా రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరం. మీరు బ్యాన్ చేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తానండి. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నాను, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకుని సినిమా ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమా ఆడట్లేదు కదా. అర్థమైందిగా, నా సినిమాకి సంబంధించి యాడ్ లేకండి, లేకపోతే రివ్యూ రాయకండి, వెబ్సైట్లో నా సినిమా గురించి న్యూస్ రాయకండి, ఏం చేయాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను చేస్తా అన్నట్లు మాట్లాడారు నాగవంశీ. అన్నట్లు కాదు, యాక్చువల్లీ అదే మాట్లాడారు, మీకు దమ్ముంటే రాయకండి అని అన్నారు. అండ్ ఎందుకు ఒక మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని మీడియాకి అంత కుతూహలం ఉంటుందా? ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, కాస్ట్కి వీళ్ళకేమీ కుతూహలం ఉండదా? ఇప్పుడు ప్రొడ్యూసర్ చూసుకుంటే అన్ని డబ్బులు పెడతారు కాబట్టి మీడియా ద్వారా ఎక్కువ జనాలకు వెళ్తే, ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తే, ఎక్కువ టికెట్లు అమ్ముడుపోతే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది ప్రొడ్యూసర్. డైరెక్టర్ ఈ సినిమాని చాలా మంది ప్రేక్షకులు చూసి ఒక రివ్యూ ఇస్తే దానికి ఆయనకి మంచి పేరు వస్తే నెక్స్ట్ మూవీ ఆఫర్స్ వస్తాయి. ఇది డైరెక్టర్. కాస్ట్ ఈ మూవీలో మంచి నటించారు అని ప్రేక్షకులు అంటే వాళ్ళకి ఇంకొన్ని సినిమాలు వస్తాయి, యాక్టింగ్ కెరియర్ బాగుంటుంది, డబ్బులు వస్తాయి, 4 రాళ్ళు వస్తాయి, మంచిగా బ్రతకొచ్చు. ఇది యాక్టర్స్. ఇదంతా త్రూ అంటే ఇక్కడ సినిమా ఉంది, ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు, మధ్యలో ఎవరు? మీడియంగా వర్క్ చేస్తుంది. సో మీడియా అంటే ఈ రోజులలో, ఇంతకు ముందున్న రోజులలో వార్తాపత్రికలు, లేకపోతే టీవీ ఛానల్స్, లేకపోతే పోస్టర్స్, లేకపోతే పాంప్లెట్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. అందులోకే మీడియా జొప్పించుకొని వచ్చింది కూడా. ఎలా? న్యూస్ పేపర్స్ వార్తా ఛానల్సే కాకుండా వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇలా చాలా వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్, ఇలా చాలా వచ్చాయి. ఏదైనా అల్టిమేట్గా మీడియా అయితే ఉంది. ఒక మీడియంగా సినిమాకి ప్రేక్షకులకి మధ్య వ్యవహరించాల్సింది మీడియానే. అయితే అలాంటి మీడియా మీద ప్రొడ్యూసర్ గుస్సా అయితే ఏమవుతుంది? వాళ్ళకే నష్టం, మీడియాకి ఏం పోతుంది? 500 సినిమాలు ఇంతకు ముందు, కరోనాకి ముందు ఒక పెద్ద హీరో సినిమా రావాలంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని ఉండేది. అంతెందుకు మన రాజమౌళి గారి సినిమా రావాలి అంటే 3 ఏళ్ళు, దాదాపు 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఆ సినిమాల కోసం ప్రేక్షకులందరూ ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఓటీటీలు ఉన్నాయి, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, లేకపోతే వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఒక ప్లాట్ఫామ్లో ఉంది, ఒక ప్లాట్ఫామ్లో లేదు అనకుండా జనాలని ఎంటర్టైన్ చేయడానికి అన్ని రకాల భాషలు, అన్ని రకాల సినిమాలు, అన్ని ఫామ్స్లో ఏదో ఒక కంటెంట్ బయటకు వస్తుంది. సో నాగవంశీ సినిమా తీస్తేనే జనాలకి, మీడియా త్రూ వెళ్తేనే జనాలు ఎంటర్టైన్ అయ్యే పరిస్థితి కాదు కదా. నాగవంశీ సినిమా కాకపోతే సూర్యవంశీ వస్తారు, సూర్యవంశీ కాకపోతే ఇంకొక అన్నప్పు, లేకపోతే ఇంకెవరో ఒకళ్ళు వస్తారు. అంతేగాని ఒక్కళ్ళ సినిమా మీదే అయితే మీడియాను ప్రేక్షకులు ఆధారపడి లేరు కదా. నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీడియాని దమ్ముంటే మానేయండి అంటే మానేస్తారేమో మీడియా. అలా మానేస్తే మీడియాకి పోయేదేం లేదు. 500 సినిమాలు వస్తే 499 సినిమాలు, ఒక సినిమా నాగవంశీ తీసేస్తే 499 సినిమాలు ప్రేక్షకులకి వెళ్ళమని మీడియా చెప్తుంది. అందులో ఒక హాఫ్ సినిమాలకి ప్రేక్షకుడు వెళ్తాడు, లేకపోతే ఇంకో హాఫ్ సినిమాలని ఓటీటీలో చూస్తాడు, లేకపోతే బాగున్నవి చూస్తారు, బాగాలేనివి చూస్తారు. ఇప్పుడు మీ సినిమా బాగుంది అనుకోండి, మీడియా లేకపోయినా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు అంటే అది మీకు హ్యాపీ, జనాలకి హ్యాపీ, మీడియాకి పోయేదేం లేదు. అదే నాగవంశీ సినిమాని ఒక్కదాన్ని వదిలేస్తే మీడియాకి పోయేదేమీ లేదు. కానీ మీడియాని అలా అనొచ్చా? మీరు ఆలోచించండి. దమ్ముంటే ఆపండి అనేది అనొచ్చా? ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద ఆ హిట్ ఆఫ్ ది మూమెంట్లో నాగవంశీ అలా మాట్లాడడానికి వేరే రీజన్ ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చెప్తా ఆ రీజన్ కూడా ఏంటంటే, నాగవంశీ ఏదైనా సినిమాని అది రిలీజ్ అయ్యేటప్పుడు చాలా చోట్ల దానికి ట్రైలర్ ఈవెంట్, టీజర్ ఈవెంట్, లేకపోతే ఒక పోస్టర్ లాంచ్, లేకపోతే ఒక సాంగ్ లాంచ్, లేకపోతే ఇంకా ప్రివ్యూలు అలా వేసి మీడియాని ఆహ్వానిస్తూనే ఉంటారు. మీడియా వెళ్తూనే ఉంటుంది,
నాగవంశికి మీడియాకి మధ్యలో ఒక బాండింగ్ ఉంది. తర్వాత అప్పుడప్పుడు నాగవంశి ఏదో నోటి దురుసుగా మాట్లాడేయడం, దానికి మీడియాలో ఉన్న కొంతమంది పెద్దలు దానికి అడ్డుకట్ట వేసేలా వీళ్ళు మాట్లాడడం జరిగింది. నాగవంశికి అది కొంచెం ఆ నోటి దురుసు అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనది బాలీవుడ్ వెళ్ళినప్పుడు నాగవంశిది ఒక వీడియో చూస్తే అది చాలా ముచ్చటేస్తుంది కూడా. అంటే మన సినిమాని ఎంత బాగా పొగిడారు నాగవంశి అనే దానికి కూడా ఆయనకి చాలా మంచి అప్లౌజ్ వచ్చింది. ఉండొచ్చు ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో అది ఉండొచ్చు, కానీ ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తప్పు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయనకు ఒక సినిమా పోయిందనుకోండి, ఆయన ఏం చేస్తారు, ఆయనకు కొన్ని కోట్లు లాస్, మరి ఉన్న ఆస్తినంతా అయితే పెట్టి సినిమా మొత్తం పోగొట్టుకోరు కదా, కొన్ని పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే నాగవంశి చాలా పెద్ద ప్రొడ్యూసర్, హిట్స్ కూడా ఆయనవి ఎక్కువ. సో అలాంటి హిట్స్ వచ్చినప్పుడు ఇది నేను గర్వంగా మాట్లాడారు అనట్లేదు, కాకపోతే తప్పు మాట్లాడారు అంటున్నా. అంత కోపం వద్దు అంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు మీడియా ఆయన్ని మొత్తాన్ని, ఆయన సినిమాల్ని బ్యాన్ చేయాలి అనుకుంటుందంట. ప్రొడ్యూసర్కి మీడియాకి మధ్య గొడవ జరిగి ఆయన సినిమాలను బ్యాన్ చేస్తే అందులో డైరెక్టర్, కాస్ట్, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్, లేకపోతే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళందరూ ఎంత నష్టపోతారు. అండ్ మీడియాకి మీకు ఏదైనా గొడవ ఉంటే అట్లీస్ట్ మీడియా మాట్లాడిందో, మీడియా చేసిన పనో, అంటే ఒకళ్ళెవరో నాగవంశి గారి దగ్గర యాడ్ తీసుకునో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్కి, ఆయనకి పరిచయం ఉన్న వెబ్సైటే కొంచెం నెగిటివ్, మ్యాడ్ స్క్వేర్ గురించి నెగిటివ్గా రాశారంటే, సో ఆయనకి అది కోపం వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళతో మాట్లాడుకుంటే అయిపోయేది. ఇలా మీడియాని మొత్తాన్ని బెదిరించడం, ఇంత సీరియస్గా ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూ ఉండడంతో ఇప్పుడు మీడియా మొత్తం ఆయన్ని బ్యాన్ చేయాలనుకుంటుందంట. అలా బ్యాన్ చేస్తే అది ప్రొడ్యూసర్ వర్సెస్ మీడియా అయిపోతుంది. మరి చూడాలి, ప్రొడ్యూసర్స్ అందరూ మీడియాకి ఏమన్నా నాగవంశి గారితో ఏమన్నా సారీ చెప్పిస్తారా, లేకపోతే మీడియానే ఇది కొంచెం పెద్ద మనసు చేసుకొని నాగవంశి ఒక్కళ్ళే కాదు కదా మూవీలో ఉన్నది, మిగతా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం, లేకపోతే నాగవంశిని ఒక్కళ్ళని మనం ఏ ఇంటర్వ్యూలు తీసుకోకుండానో, లేకపోతే ఆయన వాటికి వెళ్లకుండా ఉంటేనే సరిపోద్ది, మొత్తం మూవీని లేకపోతే ఆయన నుంచి వచ్చే మూవీస్ని బ్యాన్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళు పెద్ద మనసు చేసుకుంటారా, లేకపోతే అక్కడ ప్రొడ్యూసర్స్ నాగవంశితో సారీ చెప్పిస్తారా అనేది అయితే చూడాలి. ఏదైనా అంటే మా వరకు ఒక ఒపీనియన్ అయితే, ఇలా మీడియాని ఒక టార్గెట్ చేస్తూ దమ్ముంటే అని మాట్లాడడం అయితే తప్పు. ఒకసారి నాగవంశి గారు కూడా దీన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే చిన్న సజెషన్. చూడాలి మరి రానున్న రోజుల్లో నిజంగానే నాగవంశి సినిమాల్ని బ్యాన్ చేస్తారా, లేకపోతే ఆయన నుంచి వచ్చే మంచి సినిమా అయినా చెడ్డ సినిమానైనా ప్రజలకి మీడియా తీసుకెళ్లకుండా, మీడియంలో ఉండకుండా ఆగిపోతుందా అనేది అయితే మనం చూడాలి.